దేవుని నామానికి స్తోత్రం. అందరూ బాగున్నారా? ప్రభువు యొక్క కృపలో ఆయన రెక్కల చాటున మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. బైబిల్లో అబ్రహాము తెలియని వారంటూ ఎవరూ లేరు కదా. అబ్రహాము ఎంతో ధనవంతుడై ఉండి అన్నీ సంపాదించుకొని గొర్రెలు, గొడ్లు, ఆస్తి, ధనధాన్యాలు, మన భాషలో చెప్పాలి అంటే వెల్ సెటిల్డ్. కానీ అన్నీ ఉన్న అబ్రహాంకి ఒక లోటైతే ఉంది. అదేంటి అంటే ఆయన వృద్ధాప్యం వరకు కూడా ఆయనకి ఎటువంటి సంతానము, వారసత్వం గానీ లేదు. అయితే దేవుడు ఒకరోజు అబ్రహాముతో ఈ మాట అంటున్నారు. అబ్రహామా, నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ వంశాన్ని అభివృద్ధి చేస్తాను అని దేవుడు అబ్రహాముతో పలికినప్పుడు అబ్రహాం ఈ విధంగా మాట్లాడారు. నీ దాసుడనైన నేను వృద్ధాప్యమందు బలము ఉడిగిన వాడి వలె ఉంటిని అని. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆకాశ నక్షత్రములను చూపించి వాటి సంఖ్యకు మించినట్లు నీ యొక్క సంతానము అభివృద్ధి పొందుతుంది అని వాగ్దానం ఇచ్చారు. ఇసుక రేణువుల వలె నీ యొక్క సంతానం అభివృద్ధి చెందుతుంది ఆయన మాట ఇచ్చారు. అయితే ఇది విన్న అబ్రహాము తన యొక్క ఆలోచనలో కూడా అవిశ్వాసాన్ని చూపక దేవుణ్ణి నమ్మెను. బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని. నిండు వృద్ధాప్యంలో కూడా షేరా గర్భం ఉడిగిపోయిన తర్వాత కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెకి గర్భంనిచ్చారు, అబ్రహాముకి వారసునిచ్చారు. ఎంతో గొప్ప ఆశ్చర్యం కదా. ఒకవేళ అదే పరిస్థితిలో మనమున్నట్లయితే దేవునితో ఏమని సంభాషిస్తాం? మన విశ్వాసం అబ్రహాము విశ్వాసం వంటిదై ఉంటుందా? నిజమే, ఈ సమయంలో నువ్వున్న పరిస్థితిలో నీవు ఏమీ పొందుకోలేనట్లుగా ఉన్నావేమో. అది ఉద్యోగ విషయంలోనైనా, వ్యాపార విషయంలోనైనా, సంతాన విషయంలో, నీ వారసత్వ విషయంలోనైనా, వివాహ విషయంలోనైనా, అనారోగ్య విషయంలోనైనా, ఎటువంటి విషయంలోనైనా సరే నీ నమ్మకత్వం ప్రభువు ఎదుట ఏ విధంగా ఉంది? మన నమ్మకత్వం దేవుని ఎదుట నీతిగా కనబడుతుందా? లేదా ఇజ్రాయేలీలు మోషే మీద సనిగినట్లు, దేవుని మీద సనిగినట్లు మనం కూడా సనుగుతున్నామా? మన దేవుడు శూన్యంలో సృష్టిని కలిగిచేశారండి. దేవుడు ఉన్నవాటిని లేనట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగా చేయగలిగిన వారు, నీ పరిస్థితిని మార్చగలిగిన వారు. అవును, మీరు తెల్లవారుజామున ప్రేయర్ చేసుకుంటున్నారా? తెల్లవారుజామున 3 గంటలకు చేసే ప్రార్థన అతి విలువైనది. ప్రపంచమంతా సైలెంట్ గా పడుకున్న సమయంలో మనం దేవునితో మాట్లాడదాం, సంభాషిద్దాం, మన యొక్క సమస్యలను దేవుని ఎదుట పెడదాం. దేవుడు మన ప్రార్థనకి జవాబిచ్చునుగాక. ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వాలంటే మీరు చేసే ఒక్క లైక్ చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్